సో ఈ రోజు ఏంటంటే మనం అసలు ఫాలిక్యులర్ గ్రోత్ అంటే ఏంటి, ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అండ్ ఫాలిక్యులర్ స్కాన్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా మంది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కపుల్స్ మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు బేసిక్ గా మనకు అంటే ద ఫస్ట్ స్టెప్ అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఓవులేషన్ ఇంజెక్షన్. అంటే ఎగ్స్ పెరగడానికి టాబ్లెట్స్ పెడతాము. ఎగ్ పెరుగుతుందా లేదా అనేది మనకు స్కాన్స్ ద్వారా తెలుసుకుంటాం. సో దీనే ఫాలిక్యులర్ స్టడీ అంటాం. సో యూజువల్ గా ఎగ్స్ అనేది ఏంటంటే మనకు డైరెక్ట్ గా కంటికి కనిపించింది, ఎందుకోసమంటే అది మైక్రోస్కోపిక్ పిక్చర్, చాలా చిన్నగా ఉంటుంది. ఎగ్ ఆల్మోస్ట్ 120 మైక్రాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ గా మనకు కంటికి కనిపించదు. మనం స్కాన్ లో ఏదైతే చూస్తామో దాన్ని ఫాలికల్ అంటాము. ఫాలికల్ అంటే ఏం లేదు, మనకు ఇప్పుడు సపోజ్ ఎవ్రీ లేడీకి యూట్రస్ పక్కన 2 ఓవరీస్ ఉంటాయండి. సో ఆ 2 ఓవరీస్ అంటే అండాశయాలు. అండాశయాలు ఏంటంటే చిన్న చిన్న ఫాలికల్స్, అంటే మనకు సగ్గుబియ్యం ఎట్లా అంటే అట్లా చిన్న చిన్న ఫాలికల్స్ లాంటివి స్టార్ట్ అవుతాయి. అది ఇనీషియల్ గా. సో సెకండ్ డే థర్డ్ డే మనం స్కాన్ చేసినప్పుడు అవి చిన్నగా ఉంటాయి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే యూజువల్గా అరౌండ్ 8th డే ఆర్ 9th డేకి మనం చెక్ చేసినప్పుడు వాటిలో నుంచి 1-2 డామినెంట్ ఫాలికల్స్ అంటాం. అంటే అవి సైజ్ పెరగడం స్టార్ట్ అవుతాయి. వేరేవన్నీ కూడా ఏవైతే చిన్నగా ఉన్నాయో అవన్నీ కూడా షింక్ అవుతాయి. అంటే అవన్నీ కూడా డీజనరేషన్లోకి వెళ్ళిపోతాయి. ఏవైతే బాగా పెరుగుతున్నాయో వాటి మనం డామినెంట్ ఫాలికల్స్ అంటాం. అంటే ఇంకా అవే పెరుగుతూ ఉంటాయి. సో మనకు ఫాలికల్ అంటే అసలు ఎగ్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది అనేది కూడా మనం ఫాలిక్యులర్ స్టడీ చేస్తూ ఉంటాం. సో యూజువల్గా ఫాలిక్యులర్ స్టడీ ఎలా స్టార్ట్ చేస్తామంటే పేషెంట్ వచ్చినప్పుడు సెకండ్ డే ఆర్ థర్డ్ డే వస్తారు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఆ రోజున స్కాన్ చేస్తాం. స్కాన్ ఎందుకు చేస్తామంటే ఆ రోజున ఏమైనా పెద్ద ఓవేరియన్ సిస్లు ఉన్నాయి అనేది చూసుకుంటాం. సో మేజర్ ఓవేరియన్ సిస్లు అలా ఉంటే మాత్రం రూల్ అవుట్ చేసుకుంటాము. సిస్లు లేకపోతే మాత్రం మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ఓవులేషన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. సపోజ్ అదే ఓవేరియన్ సిస్లు పెద్దగా ఉంటే మాత్రం దానికి అవి తగ్గేటట్టుగా కాంట్రసెప్టివ్ పిల్స్ అవి పెట్టేసి ఒక 1 month గ్యాప్ ఇచ్చాక నెక్స్ట్ మంత్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో యూజువల్గా సెకండ్ డే అంతా బాగుంది, మనకు స్కాన్లో సిస్లు అలాంటివి ఏమీ లేవు అన్నప్పుడు మనం ఓవులేషన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. సో స్టార్ట్ చేసి మళ్ళీ 8th or 9th డే స్కాన్కి పిలుస్తాం. ఆ స్కాన్లో ఏంటంటే మనకు ఎగ్ డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది సైజ్ చూస్తాం. సో అందులో యూజువల్గా అరౌండ్ 9 to 12 mm ఫాలికల్ వస్తుంది. సో ఫాలికల్ అంటే ఏంటి, ఇట్స్ నాట్ డైరెక్ట్ అంటే అదే ఎగ్ అని అనుకోవద్దు. ఫాలికల్ అంటే అది ఒక బ్యాగ్, అంటే నీరుతో నిండుకున్న ఒక బ్యాగ్ లాంటిది. అందులో ఎగ్ అనేది ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. సో ఎగ్ అనేది మనం డైరెక్ట్గా చూడలేము. ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని ఫాలికల్స్ అంటాం. సో ఫాలికల్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ లోపల మొత్తం నీరు ఉంటుంది. ఆ నీరులో ఒక చుక్క లాంటిది ఎగ్ అనేది ఉంటుంది. సో అది పెరుగుతుందా లేదా అనేది రిపీటెడ్ స్కాన్స్ చేస్తాం. సో మళ్ళీ 9th డేకి సపోజ్ చిన్నగా ఉంది అనుకోండి, మళ్ళీ ఒక 2-3 days అంటే ప్రాబబ్లీ అరౌండ్ 11th or 12th డే మళ్ళీ పిలుస్తాం. సో ఆ రోజున మళ్ళీ స్కాన్ చేసి పెరుగుదల కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకుంటాం. సో యూజువల్గా ఏంటంటే మనకు డామినెంట్ ఫాలికల్ ఎప్పుడు అంటే ఎగ్ లైక్ గ్రాన్యులోజా సెల్స్ అవన్నీ ఉంటాయి. అందులో నుంచి FSH LH హార్మోన్స్ అనేది ఉత్పత్తి అవుతుంటాయి. సో ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల మనకు నిదానంగా గ్రోత్ కూడా అంటే ఎగ్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెచ్యూర్ ఫాలికల్ ఆర్ డామినెంట్ ఫాలికల్ అంటాం. అంటే యూజువల్గా సైజ్ అరౌండ్ 18 mm 22 mm ఆ సైజ్ వరకు వచ్చింది అంటే డెఫినెట్గా దట్ వీ కాల్ ఇట్ యాజ్ డామినెంట్ ఫాలికల్ అంటాం. అంటే అది మంచి సైజ్ ఎగ్ అన్నట్టు. సో ఆ సైజ్ వరకు వచ్చాక ఏంటంటే ఎగ్ అదంతలో అదే రిలీజ్ అవుతుంది. ఎప్పుడు మనకు అది LH హార్మోన్ సర్జ్ అంటే LH సర్జ్ అంటాం. LH సర్జ్ వచ్చినప్పుడు యూజువల్గా వితిన్ 12 to 36 hours మధ్యలో ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఈ ఫాలిక్యులర్ స్టడీ ద్వారా ఏంటంటే ఎగ్ అసలు పెరుగుతుందా లేదా అండ్ డెవలప్ అయిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా తెలుసుకుంటాం. సపోజ్ ఫస్ట్ టైం ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ డెవలప్మెంట్ లేదు అన్నప్పుడు నెక్స్ట్ మంత్ మనం ప్రోటోకాల్ మార్చడమో లేకపోతే ఇంజెక్షన్స్ యాడ్ చేయడమో జరుగుతుంది. సో ఈ వీడియో ద్వారా మనకు అసలు ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి, దేనికి చేస్తాము, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము అండ్ ఎలా ఫాలో అప్ చేస్తాము, అండ్ ఫాలిక్యులర్ స్టడీ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి. అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు అసలు ఎగ్ పెరుగుదల ఉందా లేదా అండ్ పెరిగిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటాం. సో దట్ ఆ రిలీజ్ అయ్యే టైంలో మనం యూజువల్గా కపుల్కి భార్య భర్తలు కలిసి ఉండండి అని ఏ డేట్స్ అనేది మనం చెప్పగలుగుతాం ఖచ్చితంగా. ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎవ్రీ 2-3 daysకి ఒకసారి స్కాన్కి వచ్చేది ఉంటుంది. సో కొంతమంది దూరపు వేరే ఊళ్ళలో నుంచి రాలేము అనుకున్న వాళ్ళు ఈ మధ్య LH కిట్స్ కూడా ఉంటున్నాయి. సో ఆ LH కిట్లో కూడా మీరు అంటే అది శాంపుల్ యూరిన్ శాంపుల్ వేస్తే అందులో తెలిసిపోతుంది. సో ఏంటంటే LH హార్మోన్ పాజిటివ్ అంటే LH హార్మోన్ బాడీలో ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో అక్కడ పాజిటివ్ చూపిస్తుంది. సో ఆ రోజు నుంచి అట్లీస్ట్ ఒక 3-4 days ఖచ్చితంగా కలిసి ఉండండి అని మేము చెప్పగలుగుతాం. సో ఇలా మనము అంటే ఫాలిక్యులర్ స్టడీ ద్వారా ఎగ్ డెవలప్మెంట్ ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.